చిన్నీస్ కిచెన్ లోకి స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్ లో నల్ల శనగలతో ప్రసాదం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్, చాలా ఈజీగా మనం ఈ ప్రసాదం పర్పస్ గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఇప్పుడు మనం ఒక గిన్నెలో మనకు కావాల్సిన శనగల్ని తీసుకొని, రాళ్ళు కానివ్వండి ఏమన్నా ఉన్నా కానివ్వండి, మనం చక్కగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. ఈ విధంగా శుభ్రంగా కడిగిన శనగలలో ఒక 2-3 గ్లాసుల నీళ్లు వరకు మనం పోసుకోవాలి. పోసేసుకొని మనం ఈ శనగల్ని నియర్లీ 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది. రాత్రి మొత్తమైనా సరే వీటిని నానబెట్టుకోవచ్చు. కొంచెం తొందరగా నానాలనుకుంటే వేడి నీళ్లు పోసుకుంటే 3 to 4 అవర్స్ లో మీకు నానిపోతాయి అన్నమాట. సో ఈ శనగల్ని మనం ఈ విధంగా చక్కగా నానబెట్టుకుందాము. చూడండి, మనం నానబెట్టుకున్న శనగలు చక్కగా మనకి నానిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో నుంచి వాటర్ ని తీసేసుకొని ప్రెషర్ కుక్కర్ లో వేసుకుందాము. ఈ విధంగా మనం శనగల్ని ప్రెషర్ కుక్కర్ లో తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ ని పోసుకుందాము. అలాగే చూడండి, కొంచెం టేస్ట్ కి సాల్ట్ చూడండి వేసుకొని ఒకసారి మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ ని క్లోజ్ చేసుకొని 3 to 4 విజిల్స్ మనం కుక్ చేసుకున్నట్లయితే మన శనగలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. మీరు వీటిని కుక్కర్ లో కాకుండా వేరేగా అయినా సరే కుక్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్ లో వేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకోకూడదు. మనం చక్కగా నానబెట్టుకున్నాం కాబట్టి 3 to 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం వీటిని డ్రైన్ చేసేసుకుందాము. చూడండి, శనగల్లో నుంచి మనం వాటర్ ని తీసేసుకొని ఈ విధంగా మనం చక్కగా పెట్టుకున్నాం కదా. చూడండి, మన శనగల్ని మరీ మనం మెత్తగా కుక్ చేసుకోకుండా పర్ఫెక్ట్ గా ఈ విధంగా ఉండేటట్టు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్ని మనం తాలింపు పెట్టుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని చూద్దాము. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకోవాలి. అలాగే చూడండి, 2 టీ స్పూన్ల తాలింపు దినుసులు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, అలాగే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ శనగలతో పాటు ఈ పచ్చి కొబ్బరి తురుమును కనుక వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ గా ఉంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల పల్లీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, అలాగే కారం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక చిన్న లెమన్ పీస్ ని తీసుకుంటున్నాను. ఈ లెమన్ జ్యూస్ ని మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఈ లెమన్ కనుక మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ అయినా సరే చేసేసుకోవచ్చు అన్నమాట. మరి చూసాం కదా ఈ తాలింపు పెట్టుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం ఒక చిన్న ప్యాన్ ని పెట్టుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని నేను 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. మరి ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి శనగలు అనేవి కూడా ఆయిలీగా ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే శనగల్ని బట్టి కొంచెం ఆయిల్ అనేది మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుందాము. అలాగే జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు, నెక్స్ట్ మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా, ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదా, మనం ఈ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మనం కట్ చేసి వేసుకోవాలి. అలాగే అందులో మనం తీసుకుని తాలింపు దినుసులు వేసుకొని వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. కొంచెం వేగే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగుతున్నప్పుడే మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక 1/2 మినిట్ ఇవన్నీ కూడా మనం చక్కగా వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మన తాలింపు చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ తాలింపులో ఒక చిటికెడంత పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత కారం, నెక్స్ట్ మనం తీసుకున్న మిరియాల పొడి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. మనం ఈ విధంగా తాలింపులో వేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి మన శనగలకి బాగా పడుతుందన్నమాట. సాల్ట్ అనేది నేను ఇక్కడ వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం శనగల్ని కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా జస్ట్ మిక్స్ చేసేసుకొని మనం డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ శనగల్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, వేసుకొని మనం ఈ తాలింపులో బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని సమంగా మనకి కలిసేటట్టు మనం చక్కగా ఈ శనగల్ని
ఈ తాలింపులో మనం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొత్తిమీర. ఇక్కడ మనం ఈ శనగల్ని ప్రసాదం పర్పస్ గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ తాలింపులో నేను ఉల్లిపాయ కానివ్వండి, వెల్లిపాయ కానివ్వండి నేను యూస్ చేసుకోలేదు. మీరు జస్ట్ ఏదైనా స్నాక్ టైంలో అలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు వెల్లుల్లిపాయలు కానివ్వండి, ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి తాలింపులో చక్కగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, అన్ని మనం చక్కగా ఈవెన్ గా మిక్స్ చేసేసుకోవాలి. నిమ్మరసాన్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని కూడా మనం పిండేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని మిక్స్ చేసేసి లిడ్ తో కవర్ చేసేసి 1 నిమిషం పాటు మనం పెట్టుకుందాము. ఈ విధంగా కవర్ చేసుకొని జస్ట్ 1 మినిట్ మనం పెడదాము. చూడండి 1 మినిట్ అయింది, మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా శనగల్ని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసి చూడండి. మీరు ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా, సింపుల్ గా, తొందరగా మనం ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు టైం లేనప్పుడు శనగలతో ఈ విధంగా సింపుల్ గా ప్రసాదం లాగా మనం ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా శనగలతో ఈ విధంగా ఫ్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.